రైతు భరోసాపై సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా నిధులు లోక్సభ ఎన్నికల తర్వాతే విడుదల చేయాలంది ఈసీ. రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సీఎం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. రైతు భరోసాపై సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా నిధులు లోక్సభ ఎన్నికల తర్వాతే విడుదల చేయాలంది ఈసీ. అయితే రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ కూడా ఈసీ తెలపడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. త్రిపుర ఈసీ ఏదైతే రేవంత్ సర్కార్ ఇటీవల రైతు బంధు నిధులు విడుదల చేసిందో దాన్ని బ్రేక్ వేస్తూ కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. పోలింగ్ తర్వాతనే ఈ నెల 13 తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాతనే రైతు బంధు నిధులు రైతు భరోసాగా ఏదైతే పేర్కొంటున్నారో ఆ నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని పేర్కొనడం జరిగింది. ఎందుకంటే వేణుకుమార్ సంబంధించి ఎవరైతే ఈ పిటిషన్ ఉన్నారో ఎన్ వేణుకుమార్ కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న. అయితే నిన్నటి నుంచే ప్రభుత్వం ఈ నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభించింది. దాదాపు 2000 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దాదాపు 39 లక్షల ఎకరాలకు ఇప్పటికీ అధికారులు అది పేర్కొనడం జరిగింది. దాదాపు నిన్న వరకు 4 లక్షల మంది రైతులు ఉన్నారు కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి ఇటు ఎన్నికల కమిషన్ సూచించింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇటు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నారు, స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు కాబట్టి ఆయన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారని చెప్పి అటు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో అక్టోబర్లో ఎన్నికలు జరిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు హరీష్ రావు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు బహిరంగ సభలో మాట్లాడుతూ ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏంటంటే టంగ్ మన మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడతాయని వ్యాఖ్యానించారు. వెంటనే ఈసీ చర్యలు తీసుకొని ఆ అమౌంట్ ఆపించింది. తర్వాత ఎలక్షన్ కోడ్ తర్వాత కంటిన్యూ చేయమని చెప్పింది. అయితే ఈసీలో లేఖలో స్పష్టంగా పేర్కొంది, ఎప్పుడు కానీ రబీ సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు ఏదైతే పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారో ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసా కింద ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అక్టోబర్ నుంచి జనవరి వరకే కొనసాగుతూ వస్తుంది. గత 5 సంవత్సరాల డేటా తీసుకున్న 5 సంవత్సరాల్లో అక్టోబర్ నుంచి జనవరి వరకు కొనసాగుతూ వస్తుంది అని చెప్పి ఇందులో పేర్కొంది. ముఖ్యంగా గతంలో హరీష్ రావు ఇన్సిడెంట్ పేర్కొంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి బహిరంగ సభలో, ఎన్నికల సభలో వ్యాఖ్యానించి దీన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారని పేర్కొంది. ఎందుకంటే ఎన్నికల్లో ప్రభావితం అవుతుందని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని నిన్ననే గవర్నమెంట్ ఇది రైతు బంధు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే రేవంత్ రెడ్డి పేర్కొన్న అంశం ఏంటంటే 9 లోపే రైతు బంధు కంప్లీట్ చేస్తామని చెప్పి బహిరంగ సభలో చెప్పారు. అయితే దీన్ని సుమోటోగా తీసుకుందని చెప్పొచ్చు. ఈ వేణుకుమార్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్ ఈసీకి డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఈసీకి సిఓ వికాస్ రాజుకు కేంద్ర ఎన్నికల సంఘం పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 13 తర్వాతనే, ఈ నెల 13న పోలింగ్ ఉంది తెలంగాణలో. 13 తర్వాత రైతుల ఖాతాలో జమ చేయాలి. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి సూచించడం జరిగింది. అది ఇప్పటికే సగం వరకు రైతులకు కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. నిన్నటి వరకు దాదాపు 5 ఎకరాల లోపు రైతుల వరకు ఇంతకుముందు కంప్లీట్ అయింది. అయితే 2000 కోట్లు మాత్రమే మిగిలి ఉందని చెప్పి ఇప్పటివరకు అధికారులు చెప్తూ వచ్చారు. ఈ 2000 కోట్లలో కూడా 6 ఎకరాల రైతుల వరకు కంప్లీట్ అయిందని చెప్పారు నిన్న.
అయితే మిగతా రైతులు పెద్ద రైతులే మిగిలి ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికైతే మేజర్గా దాదాపు 64 లక్షల పైచిలుకు రైతులకు ఈ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే అందింది. అయితే మిగతా రైతులకు సంబంధించి పోలింగ్ డేటు ఏదైతే మే 13 ఈ మండే రోజు ఉందో దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి చేసుకోవచ్చు అనేది అందులో మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారనే ఆ నేపథ్యంలోనే దీన్ని ఆపినట్టుగా చూడొచ్చు త్రిపుర. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.